IS2KB foundation level sample question. So question, you have been assigned as a tester to a team producing a new system incrementally. మనం ఒక టీంకి టెస్టర్ కింద అసైన్ చేయబడ్డాం అనమాట. సో ఆ సిస్టమ్ నేను టెస్ట్ చేస్తున్నప్పుడు you have noticed that no changes have been made to the existing regression test cases for several iterations and no new regression defects were identified. Your manager is happy, but you are not. Which testing principle explain your skepticism? సో మనం ఒక టీంకి ఒక టెస్టర్ కింద అసైన్ అయ్యాం అనమాట. సో మనం ఆ టెస్టింగ్ టైంలో మనం ఏం అబ్జర్వ్ చేసామంటే కొన్ని చేంజెస్ అబ్జర్వ్ చేసాం అనమాట. ఎగ్జిస్టింగ్ రిగ్రెషన్ టెస్ట్ కేసెస్ అనేవి కి సెవరల్ ఇటరేషన్స్ గా మనకి టెస్ట్ కేసెస్ అనేవి కొన్ని చేంజెస్ అనేవి జరుగుతున్నాయి అనమాట. కానీ ఎటువంటి రిగ్రెషన్ డిఫెక్ట్స్ అనేది ఐడెంటిఫై చేయలేదన్నమాట. ఐడెంటిఫై చేయబడలేదు. మీ మేనేజర్ అనేవాడు హ్యాపీగానే ఉన్నాడు. కానీ నువ్వు లేవన్నమాట టెస్టర్‌గా. సో ఇందులో నువ్వు ఏ టెస్టింగ్ ప్రిన్సిపల్ బిలోది ఈ డెఫినిషన్‌ని సూచిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. సో మనం 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ టెస్టింగ్స్‌లో మనకు గనక గుర్తుంటే అందులో టెస్ట్ వేరౌట్ అనే ఒక ఆప్షన్ ఉంటదన్నమాట. సో టెస్ట్ వేరౌట్ ప్రిన్సిపల్ అనేది ఏం చెప్తది? రిపిటిటివ్ టెస్ట్ కేసెస్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి సిస్టమ్ అనేది దానికి సేమ్ టెస్ట్ కేసెస్‌కి అలవాటు పడిపోతుందనమాట. టెస్ట్ కేసెస్ అనేది అప్డేట్ చేసుకుంటా ఉండాలన్నమాట. అప్పుడే మనకి డిఫెక్ట్స్ అనేది కనుగొనగలం అనమాట. సేమ్ టెస్ట్ కేసెస్ కంటిన్యూస్‌గా అయ్యే ఇటరేషన్స్‌కి అన్నిటికి అయ్యే వాడామంటే సిస్టమ్ అలవాటు పడిపోతుంది. సో న్యూ డిఫెక్ట్స్ అనేది ఐడెంటిఫై చేయలేమనమాట. సో ఇక్కడ అదే మనకి ఇక్కడ పాయింట్ చూస్తే మీరు యూ హావ్ నోటీస్డ్ దట్ నో చేంజెస్ హావ్ బీన్ మేడ్ టు ద ఎగ్జిస్టింగ్ రిగ్రెషన్ టెస్ట్ కేసెస్. ఇక్కడ ఏమి మాడిఫై చేంజెస్ అనేవి చేయలేదు అని చెప్పేసి చెప్తున్నానన్నమాట ఎగ్జిస్టింగ్ టెస్ట్ కేసెస్‌కి. సో ఇది డైరెక్ట్ క్వెషన్ అనమాట. మీకు గనక 7 ప్రిన్సిపల్స్‌లో 7 ప్రిన్సిపల్స్ గుర్తుంటే ఇది డైరెక్ట్‌గా మీరు ఆన్సర్ చేసేసేయొచ్చు. సో దీనికి వాలిడ్ ఆన్సర్ వచ్చేసి టెస్ట్ వేరౌట్. మిగిలినవి కూడా చూస్తే మీరు ఆబ్సెన్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫ్యాలసీ అనేది డిఫెక్ట్సే లేదని ప్రూవ్ చేయడం అది అసాధ్యం అనమాట. సో అది డిఫెక్ట్ క్లస్టర్ టుగెదర్ అంటే అది మీకు తెలిసిన ప్రిన్సిపలే. ఎగ్జాస్టివ్ టెస్టింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేది అది ఇంకో ప్రిన్సిపల్. సో ఇందులో మనకి వాలిడ్ ఆన్సర్ వచ్చేసి టెస్ట్ వేర్ అవుట్.